అయితే ఇండియా వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచన. ఓ ఏడాది కాలేజీ స్కూల్ బాధ్యతలు చూసుకున్నారు. సినిమాల్లో నటించాలని కోరిక వచ్చింది. ఇదే విషయం తండ్రికి చెప్పారు. ఆయన కూడా ఓకే అన్నారు. అయితే హీరో అవ్వకముందు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించారు. 11 నెలల వయసులో అంటే చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు గృహప్రవేశం సినిమాలో పసిపిల్లవాడిగా ఓ పాటలో కనిపిస్తారు. మోహన్ బాబు రాధిక జంటగా వచ్చిన సినిమాలో ఒక పాటలో కనిపించారు. మేజర్ చంద్రకాంత్ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్కి మనవడిగా, ఖైదీగారు సినిమాలో బాలనటుడిగా, అడవిలో అన్న సినిమాకి బాలనటుడిగా, పుణ్యభూమి నాదేశం సినిమాలో బాలనటుడిగా చేశారు. ఆ తర్వాత సినిమాలు మాని చదువుపై ఫోకస్ పెట్టారు మనోజ్. నటనపై ఇంట్రెస్ట్ రావడంతో సినిమాలు చేస్తానని తండ్రికి చెప్పిన తర్వాత పలు కథలు వినడం స్టార్ట్ చేశారు మనోజ్. తమిళ్లో ధనుష్ చేసిన దొంగ దొంగది సినిమా నచ్చి తెలుగులో మనోజ్ చేశారు. 2004లో ఈ సినిమా విడుదలైంది. మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరుసగా తన కథలు సెలెక్ట్ చేసుకుని టాలీవుడ్లో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2005లో పొలిటికల్ రౌడీ,